హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా వీడియోస్ చేశాను కానీ ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ రావటం లేదు. వ్యూస్ కూడా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ వస్తున్నాయి. అట్లీస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత 2 డేస్ 3 డేస్కి కానీ ఒక 5-6 వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తర్వాత ఇది ఫెస్టివల్స్కి మనం చాలా ఈజీగా మన ఇంట్లో మిగిలిపోయిన ఫ్లవర్తో ఒక ఫ్లవర్ డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీ, అంటే చాలా ఈజీ అండి. సో మామూలుగా ఒక ఫెస్టివల్ అప్పుడు వెల్కమ్ ముగ్గు ఉంటుంది కదా. సో వెల్కమ్ ముగ్గులాగా ముగ్గుపిండితో కాకుండా, ముగ్గుపిండి వేస్తే ఇంట్లో చాలా కష్టం, సో క్లీన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి, సో ఫ్లవర్స్తో అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి కానీ ముగ్గుపిండి అంత వేస్ట్ అయితే ఉండదు కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మన ఇంట్లో మిగిలిపోయిన పెటల్స్ ఉంటాయి కదా, సో ఆ పెటల్స్తో ఎంత ఈజీగా డెకరేట్ చేసుకోవడం అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చాలా ఈజీ అనమాట. నా దగ్గర ఈ చెండుమల్లి పూలు అంటారు మా సైడు, సో మీ సైడ్ ఏమంటారో తెలియదు. అవి రేకులు, అవి కొన్ని వేస్ట్ ఫ్లవర్స్ ఉండిపోయాయి లాస్ట్లో మిగిలిపోయినవి. ఆ మిగిలిపోయిన పూలతో అన్ని రేకులన్నీ పీకేసి ఇలా చేస్తున్నాను అనమాట. సో వెరీ ఈజీ అనమాట. మీరేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. వితిన్ మినిట్లో అయిపోతుంది. ఒక ఫ్లవర్స్ని ఇంకొక ఫ్లవర్ లాగా ఎలా డెకరేట్ చేయాలన్నది ఈ ముగ్గు అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ముగ్గులా కాకుండా ఇలా ఫ్లవర్స్ లాగా పెట్టుకొని ఒక విగ్రహం మధ్యలో ఏదైనా పెట్టేటట్టుగా, అదే వినాయకుని కానీ ఏదైనా ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం, మీ డెకరేషన్. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది. సో ఎలా ఉందో ప్లీజ్ దయచేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.